హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనువీన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎక్సైట్మెంట్ ఎందుకు అనుకుంటున్నారా? మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. నేను డాడీ మార్కెట్కి వచ్చాము. అయితే ఇక్కడ రకరకాల మామిడికాయలు ఉన్నాయి. మేము మాత్రం తెల్ల గులాబీలు తీసుకున్నాము. అన్ని వెరైటీస్ ఉండగా తెల్ల గులాబీలే ఎందుకు అనుకుంటున్నారా? ఈ మామిడికాయలతో పచ్చడి పెట్టడం వల్ల ముక్క తొందరగా మెత్తపడదు. ఎప్పుడు తిన్నా కానీ కొత్త ఆవకాయ తిన్నట్లే ఉంటుంది. ఇక్కడ 15 కాయలు తీసుకున్నారు. మేము మార్కెట్‌లోనే మామిడికాయల్ని కడిగించి, మంచిగా తుడిపించి ముక్కలు కొట్టించాము. సో, 15 కాయల ముక్కల్ని కొట్టించాక 4 కేజీలు వచ్చాయి. ఇంటికి వచ్చేసి ఆ ముక్కల్ని పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరనించి పెంకలకున్న పేపర్‌ని తీసేసాము. చిన్న తడి ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది. అందుకే జాగ్రత్త. 1 కేజీ మామిడికాయకి ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో ఎయ్యాలనేది ఇంగ్రీడియెంట్ కార్డ్ పెట్టాను. స్క్రీన్‌షాట్ తీసుకోండి. మేమిక్కడ 4 కేజీలు పెడుతున్నాము. వాటికి ఏమేమి ఎంతెంత క్వాంటిటీలో ఏసామో కూడా ఇంగ్రీడియెంట్ కార్డ్ పెడుతున్నా. మేము కల్లుప్పుని గంట సేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టాము. ఇప్పుడు ఒక బాండీని తీసుకొని అందులో 3, 4 గంటల నూనె తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. మేము 4 కేజీలు పెడుతున్నాం కాబట్టి 2 లీటర్ల నూనె పడుతుంది. ఒక బాండీలో నూనె వేసి కాగబెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. వేడి నూనె పోస్తే పచ్చడి కలర్ మారిపోతుంది, జాగ్రత్త. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో మెంతులు, ఆవాలు వేయించండి. వేయించిన వాటిలో కొన్ని మెంతులు, ఆవాలు పక్కకు తీసి మిగిలింది మిక్సీ పట్టండి. మెంతులు మిక్సీ పట్టాక బరకగా అనిపిస్తే కొంచెం పిండిని జల్లడించుకోండి. ఇప్పుడు ఇవి అంతా ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిగిలింది పేస్ట్ చేసి వేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే మీరు ఎన్ని కేజీలు పెడితే దానికి తగ్గట్టు కారం, ఉప్పు వేసి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేయండి. మన మసాలా రెడీ. ఈ పచ్చడిలో మనం వాడే నూనె అంతా కాచి చల్లారి పెట్టుకున్న నూనెనే వాడాలి. ఇప్పుడు ముక్కలని కొన్ని కొన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ రాసి తయారు చేసిన మసాలాలో మిక్స్ చేసి జాడీలో వేయండి. ఇలా ముక్కలు వేశాక జాడీలో మళ్ళీ ఒక లేయర్ ముక్కల మీద మనం తయారు చేసిన మసాలాని వేస్తే మంచిగా కలుస్తుంది. లాస్ట్‌లో మిగిలిన ఆయిల్‌ని పైన వేసి మూత పెట్టి 3 రోజులయ్యాక కలిపేయండి. అలానే టేస్ట్ కూడా చూసి ఏదైనా తక్కువైనట్లు అనిపిస్తే అది వేసి మళ్ళీ ఐదో రోజు కలిపి స్టోర్ చేసుకోండి. సంవత్సరం నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. మమ్మీ అయితే అందరికీ పచ్చడి కలిపిన దాంట్లో నెయ్యి, ముద్దపప్పు, అన్నం వేసి అందరికీ ముద్దలు చేసి ఇచ్చింది. ఎంత బావుందో! మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.